డ్రైవర్లకు నెలకు 5,000 ఇవ్వాలట. నిన్ను మొత్తం చదుదాం. అయితే దీనికంటే ముందు ఇప్పుడు రోజుకు 200 కూడా వస్తలే. మేము అధికారంలో ఉన్నప్పుడు 2,000 సంపాదించేటోళ్ళు కేటీఆర్. 6.5 లక్షల మంది డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆటో వాలాలు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తలేదనుకోలేదని వ్యాఖ్య. ఈయననే రెచ్చగొడుతున్నాను. సో లేదని వ్యాఖ్య. ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ మహాధర్నాకు హాజరు. 10 ఏళ్లలో తమ కోసం ఏమీ చేశారని నిలదీసిన జేఏసీ. అయితే ఇంట్లో ఒకటి వాస్తవం ఉన్నది. ఏందనంటే ఇది మనమనటుడు కాదు, సాక్షాత్తు మల్లికార్జున్ ఖార్గేనే మాట్లాడాడు. ఏమనంటే అడ్డమైన స్కీములు తీసుకొచ్చి పథకాలు చేస్తే ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంది సంకనాకుడే కాకుండా హామీలు నెరవేర్చక ప్రజలలో మన మీద వ్యతిరేకత వస్తుంది, ఖజానాకు గండి పడుతుంది, మనం ఫ్యూచర్గా లాజికల్గా ఉండలేము అని చెప్పి. అంటే ఇక ఆయన రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వచ్చిందని అర్థమైపోయింది. వీళ్ళు నన్ను బయటికి వెళ్ళగొట్టే లోపల నేను వెళ్ళిపోదామే మంచిది, లేకపోతే నన్ను దేశంలో అంత ఒక విద్రోహం తయారవుతుంది, నా మీద ఒక మంత్ర విప్లవం తయారవుతుంది అని చెప్పి ఆయననే గ్రహించినట్టున్నాడు. రియలైజేషన్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు. గులాం నబీ ఆజాద్ కూడా ఇట్లనే అనిపోయిండు. ఇప్పుడు ఈయన కూడా ఇట్లనే అనిపోతాడేమో. ఆయన క్లియర్ కట్గా కర్ణాటకలో బస్ ఫెసిలిటీ అసలు ఏం చేస్తుంది, కంప్లీట్గా ఆర్థిక విధ్వంసం చేసేసింది అన్న. దేశం నాకు తెలిసి సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో నేను కర్ణాటకలో ఉన్నా, నేను బస్సులలో తిరుగుతుండే అన్న, మీకు చెప్తున్నా. నేను బస్సులలో తిరుగుతుండే బికాస్ ఆఫ్ ట్రాఫిక్. నేను బస్సులలో తిరిగేటట్టు నాకు మెట్రో పాస్, ఏసీ బస్సులో మెట్రో పాస్ ఉంటుండే, అలా మంచిగా తిరుగుతుండే మెట్రో రాకముందు. నమ్మ మెట్రో వచ్చిన తర్వాత మళ్ళీ మెట్రోకు నేను ఎగబడ్డా. సౌత్ ఇండియాలోనే ఈ ఆర్టీసీ ప్రాఫిట్లల్లో కర్ణాటక కేస్ మోడల్ ఉంటుండే. బీటీసీ ఎస్పెషల్లీ బెంగళూరు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని అంటారు. ఆ బీటీసీ ఆర్టీసీ మనం ఎట్లా అంటామో వాళ్ళు కర్ణాటక స్టేట్. సో ఇది ప్రాఫిట్లలో ఉంటుండే. దాని మీద కేస్ స్టడీలు చేసిర్రు కొన్ని రాష్ట్రాలలోకి వచ్చి. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత విధ్వంసం అయింది. ఇప్పుడు నేను పోతున్నప్పుడు ఇక నాకు అలవాటు కదా జనాలతో నేను కండక్టర్లతో కూడా మాట్లాడుతుండే. నేను రోజు ఒకటే బస్సు ఉంటుండే కదా నాకు ఆఫీస్కి వచ్చినప్పుడు. నేను అది ఎక్కి కండక్టర్లతో వాళ్ళతో కూడా ముచ్చట పెడుతుండే. ఇక వాళ్ళు చెప్తుండే ప్రాఫిట్లు ఉన్నది, అది ఉన్నది, అట్లా నంబర్లు ఉన్నాయి నా దగ్గర. ఇప్పటికి ఎట్లున్నది సార్, ఏమున్నది సార్ అంటే ఏమున్నది సార్ అసలు సంకనాకిపోయింది, ఈ దరిద్రులకు ఓటేసినాము సంకనాకిపోయిందని. నేను మొన్న పోయినా కర్ణాటకకి. నేను రాగానే మీకు చెప్పిన కర్ణాటకలో అంటే వాళ్ళు ఎంత బాగుంటుండే, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళ బస్సులు కానీ చాలా బాగుంటుండే. అన్నీ ఎట్లయిపోయినాయి అంటే తుప్పు పట్టిపోయినట్టు కాంగ్రెస్ లెక్క. అండ్ ఇంకొకటి, మన తెలంగాణలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను మొన్న ఆఫీస్కి రాగానే నాకు ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. మధ్యలోకి వెళ్ళి పోయినా, ఓకేనా. మళ్ళీ ఇంటికి పోయి సత్యం ఆగింది. ఇంటికి పోయి కార్ తీసుకొని మా అమ్మ మధ్యలో వచ్చేసింది. మా అమ్మను నేను ఇంటికి పోయి అవన్నీ కార్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోతుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఎట్లుంటుందో తెలుసు. ఇక ఈడికెళ్ళి నేను జూబ్లీ పోతే అమ్మ జూబ్లీకి వచ్చేస్తుంది. ఆ జూబ్లీకి వెళ్ళి నేను ఊరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మా అమ్మ ఆల్రెడీ జూబ్లీకి వచ్చేసింది. నేను ఇక్కడ నుంచి జూబ్లీకి వెళ్ళిపోతున్నాం. ట్రైన్లో వెళ్తాం, మంచిగా హ్యాపీగా ఆడ దిగుదామని అనుకున్నాం. అయితే సమస్య ఏంటంటే ఎక్స్ప్రెస్లోకి ఫ్రీ కదా జనరల్గా, ఓకేనా. ఎక్స్ప్రెస్ ఒక్కటి కనబడేది. అక్కడ ఉండేటువంటి జనాలందరూ కుప్పలు కనబడుతున్నారు. ఎక్స్ప్రెస్ ఒక్కటి కనబడేది. రేవంత్ రెడ్డి కనిపిస్తాడు. అన్ని నాన్ స్టాప్ బస్సులు 10 పెట్టిరు. మళ్ళీ ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయి మా ఊర్లోనేమో, ఇది ఓన్లీ ఎక్స్ప్రెస్లో ఆగుతాయి. అర్థమైంది కదా. సరే నాన్ స్టాప్ ఎక్కుదామన్నా కూడా అది ఏడా ఆర్మూర్ నాన్ స్టాప్, నిజామాబాద్ నాన్ స్టాప్. ఓర్ని నిమ్మ ఎట్లా ఉందంటే 10 బస్సులు. వీళ్ళది కథ ఎట్లుంది అంటే ఈ నాన్ స్టాప్ బస్సులు 10 పెట్టిరు కదా, జనాలేమో 100 మంది ఉన్నారా. 100 మంది ఉన్నా కూడా మీరు ఎండే ఏట్లు 7 రోజులు అయితే పంటే పడక 10 రోజులు అని చెప్పేసి వీళ్ళు ఎత్తలేరు. ఎక్స్ప్రెస్ కోసం ఏడో ఉన్నా కూడా బిడ్డ ఎందుకంటే జనాలకి ఫ్రీ అలవాటు చేసిన తర్వాత ఇవి ఎక్కరు, ఓకేనా. ఎవరో కొంతమంది వీళ్ళ టెక్నిక్ ఏంటంటే 10 బస్సులు ఎక్స్ప్రెస్ని వాటినే డిలక్స్గా కన్వర్ట్ చేసి దీని మీద ఆర్టీఏ వేద్దాం మనం. డిలక్స్గా కన్వర్ట్ చేసి, ఓకేనా. డిలక్స్ ఏంటంటే డబుల్ రేట్ అవుతుంది కదా, అందులో వచ్చేటువంటి ప్రాఫిట్ని ఇంట్లో గుంజుతారు మన దగ్గర. ఓకే గుంజుకొని, ఓకే. ఇదంతా ఒక సిస్టమ్ని ఖరాబ్ చేసి అస్తవ్యస్తం చేసి ఒకటే బస్సులో క్రిక్కిరిసి ఒక్క బస్సులో ఫ్రీ బస్ అని చెప్పేసి ఈ వ్యవస్థ నాశనం చేసినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్లకు వెస్టర్న్ కంట్రీ వాడు వచ్చి మనం చూసిండు అనుకో, అరే ఏంటి బస్సులు సరిపోతలేవా, జనాభా ఇంతనా, భారతదేశం ఎట్లాంటి మెసేజ్ పోతుందన్నా అదే అంటుంది మా అమ్మ. ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరన్నా వచ్చి మన ఇండియాలో కూడా ఐటీ హబ్ ఇది,
పనిచేస్తారు. ఆ బస్సులు యాళ్లాడుతున్న బస్సులు, అంత కుక్కిరిసిన బస్సులు, టైంకి రాని బస్సులు, ఆ బస్సులకి బయట దిగినాక ఇక ఆ ఇరకాటంలో జనాలు ఎట్లయితారు. ఆ టైంలో మనం బస్సులో తిరిగినప్పుడే బస్సులు దిగితే మొత్తం అలసిపోతుండే పోయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆ టెంపరేచర్కి, ఆ గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్కి అదంతా ఎట్లయిపోతారు జనాలు. ఇవన్నీ పక్కెడితే అయితే ఒకప్పుడు మనకు హైవేస్ అయినాయి, రోడ్లు సూపర్ అయిన ఉండే, బస్సులు ఒకప్పుడు 4-5 గంటలు, ఒకప్పుడు ఒక 15-20 సంవత్సరాల క్రితము 4-5 గంటలు పట్టే అది మధ్యలో రోడ్లు మంచిగా అయిపోయిన తర్వాత గదే 2.5 గంటల్లో పోతున్నాం. కార్లో పోయిన గంతే పోతున్నాం అండ్ బస్సులో పోయిన గంతే పోతున్నాం. బాగుంది కదా అని ఫీల్ అయిపోయినాం. మళ్ళీ ఈరోజు హాఫ్ డే తీసుకుంది, హాఫ్ డే. ఎందుకంటే మళ్ళీ ఎట్లా అంటే క్రిక్కిరిసిన బస్సులు మెల్లగా కదా, ఇవన్నీ వీళ్ళకు సర్వనాశనం చేసింది. అంటే ఇప్పుడు ఒక్క బస్సు ఆటోలు ఎక్కుతారా, అలా జీవితాన్ని నాశనం చేసింది కాంగ్రెస్. ఇవన్నీ ఎందుకు? ఫ్రీ బస్సులు ఇచ్చుడు ఎందుకు? ఉన్న సిస్టమ్ని నాశనం చేసుడు ఎందుకు? గవర్నమెంట్ నాశనం చేసుడు ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మన దానిలో మెసేజ్లు వస్తున్నాయన్న. ఇప్పుడు నిన్ననే వస్తుంది. నాకు హైలైట్ చెప్పాలనా, ఇలా కేటీఆర్ ఇలా మధ్యలో నిలబడ్డాడు కదా, ఆటో డ్రైవర్ అన్నలకు చెప్తున్నా, మీరు ఆ యూనియన్ లీడర్లను నమ్మి ఇట్లా వీళ్ళకు మద్దతు తెలిపినరు అనుకో, మీరు మీ సమ్మెకు మద్దతు తెలుపుండ్రి, మీ పోరాటానికి మద్దతు తెలుపుండ్రి. అంతేగాని ఈ దోకౌడి ఇన్సాన్లకు మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నా తెలుసా అన్న, నాకు డీటెయిల్స్ కరెక్ట్గా తెలివయి సూపర్ఫిషియల్గా తెలుసు. ఆ చిన్న ఒక కిట్కి ఇస్తున్నా. కిట్కి ఎందుకు ఇస్తున్నానంటే దీని మీద కొడతా. కొన్నమన్నా నిన్న నీకు హింట్ ఇచ్చిన, నీకు హింట్ ఇచ్చిన వెయ్యాలి చెప్తున్నా. ఇను మేము ఎంత ప్రిపేర్డ్గా ఉంటామని అనేది చూడు పొన్నమన్నా. ఇప్పుడు చెప్తున్నా ఇను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సుమారు 2,70,000 2,68,000 చదనపు కిలోమీటర్ల రేడియస్ స్క్వేర్ కిలోమీటర్ ఉండే. ఏముండే? ఇది మన పర్మిట్లు తీసుకోవాలన్నా, ట్యాక్సీలు తిరగాలన్నా కూడా వీళ్ళకు ట్యాక్స్ ఉంటుంది కదా, క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటుంది. అవును. 2,75,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఓకే. తెలంగాణ విడిపోయిన తర్వాత అది 1,12,000 కిలోమీటర్స్కి అయిపోయింది. 1,12,000 కిలోమీటర్స్ 1,25,000 అయిపోయింది. ఓకే. అప్పుడు డిస్ట్రిక్ట్స్ ఎన్ని? 33 డిస్ట్రిక్ట్లకు. 33 డిస్ట్రిక్ట్లకు 2,27,000 అయితే చదనపు కిలోమీటర్లు అయితే 10 డిస్ట్రిక్ట్లకు కేసీఆర్ తెలంగాణ ఫార్మ్ ఎంత అయింది? 10 డిస్ట్రిక్ట్కి 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే. సో అప్పుడు ఒక ట్యాక్స్ ఉండే, సే సమ్ 682 రూపీస్ పర్ సీట్. ఈ కమర్షియల్స్కి అంతా మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్, సీసీ క్యార్ ఇవి అంటారు కదా, సీసీ క్యారేజ్ అని అంటారు కదా, 3 భాగాలు ఉంటాయి. ప్రిపరేషన్ చూసుకో పొన్నమన్నా, అస్త్రాలు రెడీ చేసుకో. ఇక దీనికి 682 కిలోమీటర్ పర్ సీటో లేదా 600 XYZ పైసలు మీరు పెద్ద పెట్టుకోకూడదు. 1 రూపీ 2 రూపీస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రొట్టె కొంది పిండి అంటారు కదా, 100 రూపీస్ పర్ సీట్ అనుకుందాం. సో ఇప్పుడు 5 సీట్లు ఉంటే నువ్వు 5 సీట్లకు ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్ కట్టాలి. అవును, కరెక్టా? అందరికి అర్థం. కేసీఆర్ దగ్గర పోయి సారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 33 డిస్ట్రిక్ట్లు ఉండే, 2,75,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉండే, మళ్ళీ ఇప్పుడు 1,05,000 అయింది సార్, మళ్ళీ ట్యాక్స్ తక్కువ చేస్తారా? అచ్చా, తెలంగాణలో మనం కూడా 33 చేసుకుందాం అయిపోయాయి కదా అనగానే నోట్ల మన్ను పోసుకొని వచ్చి యసుంటోని గెలిపించుకున్నాం రా అని చెప్పి బాధపడ్డ దినాలు మామూలుగా లేవు. ఇంకొకటి ఏముంటుందంటనా, ఒకటి పక్క రాష్ట్రాలతో మనకి దాన్ని ఏమో అంటారు పేరు, నేను మర్చిపోయినా, ఇప్పుడే చెప్తాను. దాన్ని ఒకటి అంటారు, అది ఏమవుతుందంటనా అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు కొన్ని కుషనింగ్ ఉంటుంది, అంటే ఒక 3 నెలల పాటు సవరణ ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బాగా పోయే రూట్ ఏంది అంటే తిరుమల తిరుపతి. అవును, తిరుమల తిరుపతి బాగా పోయే రూట్ ఉంటుంది. అట్లా తెలంగాణకు ఏదైనా వస్తే రామోజీ ఫిలిం సిటీ ఆర్ టు దట్ మ్యాటర్ ఇది గోల్కొండ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. హైదరాబాద్ సలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, వాటెవర్ ఇట్లాంటివి ఉంటాయి హైదరాబాద్. అయితే వీళ్ళు ఏం చేస్తారనంటే కొన్ని మీకు సవరణలు కొన్ని మాకు సవరణలు అన్నట్టు పెడతారు బఫర్ ఒకటి. అది దాన్ని ఏమో అంటారు, నేను ప్రిపరేషన్ వస్తా పున్నమన్న, డోంట్ వరీ, నేను మీకు డీటెయిల్స్ ఇస్తున్నా, నేను ఏరియా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మీరు ఆటోల కాడికే ఆగిరు, నేను ఆటోలో జీవితాలు ఎట్లా నాశనమైనా, క్యాబ్ డ్రైవర్ల జీవితాలు ఏడదాకానే ఆడదాకా పోతున్నా. ఇది సపరేట్గా కట్ కావాలి. అయితే వీళ్ళు ఏం చేసారు తెలుసా, ఆంధ్రప్రదేశోడు కర్ణాటక, చంద్రబాబు నాయుడు కర్ణాటకతో తమిళనాడుతో కూడా ఒప్పందం చేసుకున్నాడు ఈ ట్యాక్సీల కోసం. ఆయన వాళ్ళకు ఊరట కలిగించిండు. మనోడు కాలు మీద కాలు వేసుకొని మన మీదకే ఆంధ్ర పోతాము, వాడు ఇడికి రావాలా, మన మీద పోతామా? అరే నువ్వు తెలంగాణ విడిపోయిన తర్వాత నీ కుటుంబం బాగుపడ్డ తర్వాత తెలంగాణలో నీకు ఓటేసిన కుటుంబాలు బాగుపడాలన్న ఇంకిత జ్ఞానం నీ అయ్యకుండేనా? ఉండేనా? నేను చిన్నవి చెప్పినవి 2 ఇంక ఇట్లా మస్తున్నాయి. అవును, నేను డీటెయిల్డ్ ప్రాజెక్టు తీసుకొని వస్తా పునమన. ఆనాడు కాంగ్రెస్, ఈనాటి కాంగ్రెస్ మళ్ళీ దీన్ని యాక్షన్ తీసుకుంటుందా? కేసీఆర్ అయితే తీసుకోలే. ఇది నేను డైరెక్ట్ మీకు రుద్దుతలేను, మీరేమన్నా చేస్తారా?
కరెక్టే కదా? కరెక్టే. దీనివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది తెలుసా అన్న? నేను ఎల్లో ప్లేట్ పెట్టాయిగా, నేను దాన్ని వైట్ ప్లేట్ కింద నేను నడుపుతా. అప్పుడు వైట్ ప్లేట్ పెట్టి దొరికితే దొంగ, దొరికితే నేను అది చేస్తా, నేను 6 నెలలు జైలు శిక్ష చేస్తా, నువ్వు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ యాక్ట్ ప్రకారం అది పోతున్నావు, ఆర్టీఓ యాక్ట్ ప్రకారం అడ్డు పోతున్నావు, మస్తు మాట్లాడతారు. దొరికితే దొంగ. అయితే ఇప్పుడు హైలైట్ ఏందనంటే ప్రాణాలు ప్రజలకు ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. బై ఛాన్స్ శ్రీధర్ అన్న నువ్వు నేను కలిసి ఒక దగ్గర పోయినాం, అది వైట్ ప్లేట్ ఉన్నది, బండి యాక్సిడెంట్ ఆయ్, ప్రాణ నష్టం ఆయ్, దేవుళ్ళకి కావద్దు ఆయ్, అప్పుడు ఇన్సూరెన్స్ నీకు నాకు వస్తుందా? రాదు. ఎల్లో ప్లేట్లు ఉంటారేమో ప్యాసింజర్లకు కూడా వస్తుంది. ఎంత డేంజర్ చేసిర్రు ఈ రాజకీయ నాయకులు. ఈ సిగ్గు తప్పినోడు ఇవాళ ఈ ఆటోల పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఓలా ఊబర్ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఆటోల సంఖ్య నాకిపోయిందా లేదా? ఇప్పుడు నువ్వు ఆటో ఎక్కన్నా ఇడికేని ఆటో ఎక్కువ, వాడు ఏమంటాడు ఫస్ట్, అన్న మీరు ఏదో ఆటో బుక్ చేసుకురు కదా అన్న, అది ఎంత ఉందో నాకు అంతే ఇయ్యండి, యాప్ క్యాన్సిల్ చేసేయన్న. నాకే ఎన్నో జరిగినాయి. ఎందుకు అని అంటే, అన్న వాళ్ళు అది నియంత్రణ ఉండదన్నా, ఇష్టం వచ్చినట్టు క్యాలిక్యులేట్ చేస్తారు, మళ్ళీ 25-30% మేము ఇవ్వాలన్నా. మళ్ళీ సిగ్గుదోపినోడు ఒక్కరోజన్నా దీన్ని గుసోబెట్టుకొని నియంత్రణ చేసిండా? ఓలా ఊబర్లతో గుసోబెట్టుకొని చేసిండా? గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. కార్పొరేటర్లతోని ఓలా ఊబర్ల మీద చాలా కేసులు, అంటే చాలా కంప్లైంట్స్ ఉండే. వీళ్ళ దగ్గరికి తిరిగి 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 చెప్పులు అరిగిపోయినాయి, కానీ సమస్య పరిష్కారం చేయలే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి. అవకాశవాది చిల్లర రాజకీయాలు చేయనికే ఈ సిగ్గుదొప్పిన వాళ్ళు మధ్యలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. నేను అదే అంటున్నా, అంటే ఒక అవకాశం నువ్వు ఇచ్చినావు, అంటే ప్రజల్ని తప్పు చేసే విధంగా నువ్వు ఏది, నేను అందుకే అన్నా కదా ఆటో అన్నలని, క్యాబ్ డ్రైవర్లని మేము చిత్రగుప్తులో తీసుకుంటాం, చల్ డన్. వీళ్ళని నమ్ముకుంటే పని కాదు. ఈ ఆటో యూనియన్ వీళ్ళందరూ వీళ్ళ కండవాలు వేసుకొని మాట్లాడతారు. రేపు ఇంకొకటి కాంగ్రెస్ కండవ వేసుకొని బల్మూరి వెంకట్ వస్తాడు అప్పుడు సమర్థనలకు. జియో నంబర్ 44లో కూడా ఆయననే వచ్చింది కదా, బల్మూరి వెంకట్ వచ్చి మాట్లాడతాడు. నేను చేపిస్తా అన్నా కదా, మా అన్నతో చేపిస్తాను అన్నా కదా, మా అన్న చెప్పిండంటే చేస్తాను కదా అనగానే వీళ్ళు ఈ కండువ తీస్తారు, ఈ కండువ వేసుకుంటారు. ఈ యూనియన్ లీడర్లను నమ్మకుర్రి. నేను వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ప్రస్తావిస్తలే. నేను చెప్తున్నది ఏంది అని అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొన్ని చేస్తారు. వాళ్ళ జాగ్రత్తగా మీ పోరాటాన్ని అఖండుగుంచనికే ప్రయత్నం చేయండి. మీ పోరాటంలో మీ కుటుంబ సభ్యులు బాగుపడతారా లేక రాష్ట్రానికి మీరు ప్రయోజకులు అవుతారా అనేది గుర్తుపెట్టుకోరు. అది ఇంట్లోకైనా ఒక యూనియన్ లీడర్ రేపు ఒక జెడ్పీటీసీ అయితా, జెడ్పీ చైర్మన్ అయితా, ఓ మేయర్ అయితా, కార్పొరేటర్ అయితా, ఇట్లాంటి ఆశయాలు పెట్టుకుని వచ్చిన ఇక్కడ పరిధించారు. నా ఇంటెన్షన్ అది. కరెక్టా కదా సీతారాం? ఎస్. అయితే ఈరోజు ప్రభుత్వం కూడా, అంటే ఇప్పుడు నిన్న కూడా, ఇప్పుడు ఈరోజు కూడా వస్తుంది, ఇంట్లో ఎక్కడనో వస్తుంది, ఏది రాంగ్ రూట్లో పోతే 2000 రూపాయలు, హెల్మెట్ లేకపోతే 2000 రూపాయలు. రాజ్యాంగ రాంగ్ రూట్ లో పోతున్నాడు రేవంత్ రెడ్డి. నేను అదే అంటున్నా, రాజ్యాంగ రాంగ్ రూట్ లో పోయిన వాళ్ళకి ఎంత ఫైన్ వేయాలి? మళ్ళా మన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన ఇది కరెక్ట్ రూటా? కేంద్రం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం. నీ అయ్యా జాగిరి ఎత్తేస్తావా? నువ్వు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ధిక్కారం చేస్తావా? అప్పుడు పోయినప్పుడు ఇట్ ఈస్ నాట్ బేసిక్ స్ట్రక్చర్ నువ్వు ఏదైతే చెప్తున్నావో అంత పెద్ద ధర్మాసనం చెప్పిందని నువ్వు ధిక్కరిస్తలేవా? నువ్వు 70 సంవత్సరాలు చేసింది, మరి 70 సంవత్సరాలు రాజ్యాంగ రాంగ్ రూట్ లో పోతలేదా? ఇది ప్రాబ్లం. ఇది మీకు అర్థమవుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ఈ ఢోంగే వద్దు. రోడ్లు చక్కగా ఉండయి. ఇప్పుడు రోడ్లు చక్కగా ఉండేవి కానీ వీళ్ళ మీద ఫైన్లు వేస్తారట. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఎల్లో ప్లేట్ను వైట్ ప్లేట్ ఎందుకు చేసుకుంటాడు? వాడు ట్యాక్స్ కట్టలేని పరిస్థితిలో ఉంటే చేసుకుంటాడు. నువ్వు బ్రహ్మాండంగా రోడ్లన్నీ కరెక్ట్ ఇస్తే వాడే రోడ్లు ఇంత మంచిగా ఉన్నాయి, వాడికి ఆదాయం వస్తుంది. అసలైన నువ్వు వాహన్ పోర్టల్ తెలంగాణలో ఎందుకు పెట్టలే? వాహన్ పోర్టల్? ఇప్పుడు నేను బండి కొనుక్కున్నాను అనుకో, నేను ఆంధ్రప్రదేశ్ పోగానే వాహన్ పోర్టల్ కామన్ పోర్టల్. అంటే అక్కడ చూసుకుంటాడు ఇన్ని సీట్లు ఉంటాడు అని, నీకు స్టేట్కి పైసలు వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తా, నేను ఒక దగ్గర పోతా, ఆడ రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయినప్పుడు నేను ఆడేం చేపిస్తా, 4 సీట్లు రాయిస్తా, జర చూసుకో సార్ ఇట్లా ఇట్లా పెడతా. ఆడ చూసుకుంటాడు, సరే వచ్చింది చాలా వచ్చింది కథం. ఎన్ని సీట్లు నేను లెక్క పెట్టిండా, ఏమైనా చేసిండా, ఏమైనా పెట్టిండా, అన్ని చేతుల కిందకి ఇట్లా అవుతున్నాయి. అది ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయి. అదే ప్రభుత్వమే తప్పు చేసి ప్రజల ఆదాయాన్ని గండిగొట్టి, ప్రభుత్వం తప్పు చేసి ప్రజల ఆదాయం గండిగొట్టి మళ్ళీ వాళ్ళకి తప్పు చేసే విధంగా చేసి మళ్ళీ వాళ్ళకి ట్యాక్స్లు వేస్తా అంటాం. ప్రాబ్లం ఏంటంటే ఇది కేవలం జస్ట్ ఫోన్లో డిస్కషనే. ఇప్పటిదాకా నేను చేసింది డేటా రాసుకున్నది. ఇప్పుడు అలా చీల్చి చెండాడు మనం ఎట్లా పోతాం? చిత్రగుప్త పైన మీ నమ్మకం ఏందో మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. వీళ్ళ కోసం మేము నిలబడతాం, టాక్సీ డ్రైవర్ల కోసం, ఆటో డ్రైవర్ల కోసం. రేట్ల పెంపట దీనికి సపరేట్ స్లైడ్ ఉంది. నేను రోజు తయారు చేసి పెట్టిన, అమ్మ తోడు రోజు తయారు చేసి పెట్టిన.
ఇది ఏంటంటే టైం అయిపోతుంది మనకు, జీవితాలని ఇది కొడతా. ఘోరంగా అంటే హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది. దీన్ని చాలా పెద్దగా ఉన్నది. రేపు తీసుకుందాం ఫ్రెండ్స్, రేపు కాదు ఎల్లుండి తీసుకుందాం. మాఫియా ఇది ఇప్పుడు మాఫియా ఏలుగు ఇది అంకితం చేద్దాం ఇవాళ.